నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ A9 టేస్టీ కుకింగ్. ఈరోజు మన టేస్టీ కుకింగ్‌లో అందరూ ఎంతగానో ఇష్టపడే మొక్కజొన్న గారెలను చాలా టేస్టీగా, ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు మన టేస్టీ కుకింగ్‌లో అయితే చేసి చూపించబోతున్నానండి. మొక్కజొన్నలు తినడం వల్ల హెల్త్‌కి చాలా మంచిది. ఎందుకంటే మొక్కజొన్నలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి కాబట్టి రెగ్యులర్‌గా తినడం వల్ల హెల్త్‌కి చాలా ప్రయోజనాలైతే ఉన్నాయండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తా. ఇక్కడ నేను 4 మొక్కజొన్న కంకుల్ని తీసుకుని పొట్టు తీసేసి గింజల్ని ఇలా ఒలిచి అయితే పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ తిరిగేంత గింజల్ని కొద్ది కొద్దిగా వేస్తూ స్మూత్ పేస్ట్ను ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న మిశ్రమంలోకి తురుముకున్న బెల్లంని కూడా వేసి అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసి బాగా కలుపుకున్నాక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసాక ఒకసారి ఇలా బాగా కలుపుకున్నాక కొంచెం పిండి జారుల్లాగా అనిపిస్తే ఒక చిన్న కప్పుతో పూరి పిండి కానీ గోధుమ పిండి కానీ వేసి బాగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఈ గారెల పిండిని పేపర్ మీద గానీ చేత్తో గానీ గారెల్లా తట్టుకొని హీట్ అయిన ఆయిల్లోకి వేసి దోరగా అటు ఇటు కాల్చుకున్నాక తీసేస్తే చాలా టేస్టీగా ఉంటాయి ఈ మొక్కజొన్న గారెలు. ఈ మొక్కజొన్న గారెలు చేసుకోవడం చాలా ఈజీనండి. కానీ ఈ మొక్కజొన్న కంకుల్లో ఉన్న గింజల్ని ఒలవడమే కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ చేసుకోవడం మాత్రం ఒక 5 నిమిషాల్లో మాత్రం చేసేసేయచ్చు. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే తింటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ మొక్కజొన్న గారెలు. మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో కమెంట్ కూడా తెలపండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ వంటల కోసం మన A9 టేస్టీ కుకింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.